పరీక్ష నాళిక, అగ్గిపెట్టె, అగరబత్తి. ముందుగా హైడ్రిల్లా మొక్కను చిన్న చిన్న ముక్కలు చేసుకొని గాజు గరాట్లో అమర్చాలి. హైడ్రిల్లా మొక్కని గాజు గరాట్లో తీసుకొని బీకర్లో పోయించాలి. ఇప్పుడు మనము గరాటు కాడ మునిగే వరకు నీళ్లు నింపుదాం. పోయించిన తరువాత ఈ అమరికను 4-5 గంటలు సూర్యరశ్మిలో ఉంచాలి. ప్రయోగాన్ని సూర్యరశ్మిలో 4-5 గంటల పాటు ఇలా ఉంచాలి. నాలుగు నుంచి 5 గంటలు ఎండలో పెట్టినాక ఇంట్లోకి గాలి బుడగలు రావడం మనం గమనించవచ్చు. బుడగలు ఇంత పెద్ద పెద్ద వస్తున్నాయి. నీటి మట్టం తగ్గి గాలి పెరిగింది. ఇది మనం గమనించవచ్చు. పరీక్ష నాళికని బొటన వేలుతో పట్టుకొని బయటికి తీద్దాం. ఇప్పుడు ఈ వెలుగుతున్న అగరబత్తిని పరీక్ష నాళిక మూతి దగ్గర ఉంచి ఏమవుతుందో గమనిద్దాం. వెలుగుతున్న అగ్గిపుల్లను ప్రకాశవంతంలో మండించే వాయువు ఆమ్లజని. కాబట్టి ప్రయోగం వల్ల తెలిసిందేమంటే హైడ్రిల్లా మొక్క నుంచి కిరణజన్య సంయోగ క్రియ జరిపి ఆమ్లజని వాయువు విడుదల చేస్తుందని తెలుసుకోవచ్చు. పౌతో చదువుతున్నాను. గౌట్ హై స్కూల్, బీచ్ మహల్లా, భువనగిరి. అందరికీ ధన్యవాదాలు.